ఇది సోలా, ఇది లక్ష్యప్రదం. ఇది ఇప్పుడు కానీ మనము బియ్యం కొలుసుకున్న, వడ్లు కొలుసుకున్న, పప్పులు కొలుసుకున్న, ఇది పాత రోజులలో వాడేవాళ్ళం. ఇది సోలా అంటాం మేము. ఇది దీంతో కొలుసుకొని మనం అన్నం వండుకోవడం ఇలా అనేది చూపిస్తా. మాకు ఒక సోలా సరిపోతుంది. సోడు అంటాం దీన్ని మేము. ఒక సోడు సరిపోతుంది మాకు ఈ రైస్. చూడండి, ఫస్ట్ సోలతోనే డైరెక్ట్ పోకుండా ఒక 4 గింజలు ఇలా వేసేసి ఎదుగవుతుంది అన్నం మనకి. ఇది శుభ్రంగా కడుక్కోవాలి, 2 సార్లు కడుక్కోవాలి. చూడండి, ఇలా వాష్ చేయాలి. ఆ నీళ్ళు వేస్ట్ కాకుండా మనం వేరే బకెట్లలో తీసుకొని అవి చెట్లకు యూజ్ చేసుకుంటే కూరగాయల చెట్లకు, పూల చెట్లకు చాలా మంచిది. ఇప్పుడు ఒక గంట బియ్యం అయితే 4 గంటల నీళ్ళు పోసుకొని గంజి వార్చాలి. గంజి వార్చిన అన్నం తింటే చాలా మంచిది షుగర్ పేషెంట్స్కి. వెలిగించుకొని ఇప్పుడు రైస్ పెట్టుకుంటున్నాను. ఎట్లా అన్నం వార్చాలి, ఎలా వండాలనేది చూపిస్తాను. అన్నం ఉడుకుతుందా చూద్దాము. మూత తీసేసి చూడండి, అన్నం ఉడికిపట్టింది. ఈ అన్నం ఉడికిపెట్టినాక 2-3 సార్లు ఇలా కలుపుతుండాలి. అన్నీ మంచిగా అన్నం బియ్యం మొత్తం మంచిగా నీట్గా ఉడుకుతుంది. చూడండి, ఇలా 2-3 సార్లు. ఈ పొంగు ఉందా, ఈ పొంగు కూడా పైన పొంగు కూడా తీసేయాలి. మళ్ళీ ఒకసారి చూద్దాము. మూత తీసి ఎక్కడి వరకు వచ్చిందో అన్నము. ఇగో ఇలా మధ్యలో ఈ పొంగు తీసేస్తూ ఉండాలి. ఇంకా కాలేదు, ఒక కొంత ఉడికింది, ఇంకా 2 వంతులు ఉడకాలి. చూడండి, బియ్యంగా కనిపిస్తుంది. చూడండి, అన్నం అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక మెతుకు పెట్టుకొని ఇలా అనండి, అయిపోయిందని అర్థం. గంజి కూడా చిక్కబడుతుంది. ఇప్పుడు అన్నం వార్చుకోవాలి మనం. ఈ క్లాత్ 2 అంచులు గట్టిగా పట్టుకోండి. మీరు ఇలా గట్టిగా పట్టుకొని వంపండి, చాలా టైట్గా పట్టుకొని వంపండి. చూడు, గంజి మొత్తం వచ్చేసింది. మళ్ళీ పొయ్యి వెలిగించుకొని పెట్టుకొని మూత తీసేసి సమానంగా నేర్పుకోవాలి. ఇలా సమానంగా నేర్పుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం మళ్ళీ అన్నం. మూత తీసి చూద్దాము. అన్నం అయింది. ఇప్పుడు అన్నం అయిపోయింది. చూడండి, పొగలు వెళ్తుంది, చుట్టుగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఓకేనా? చూడండి, అన్నం అయిపోయింది. చూడండి, పొడిగా వచ్చింది. షుగర్ పేషెంట్స్ కూడా ఇది తినొచ్చు. గంజి వార్చినాం కాబట్టి. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో 10 మందికి పంపించండి, ఉపయోగపడుతుంది.